తెలంగాణకు అన్ని నీళ్లు ఇవ్వకపోయి ఉంటే రాయలసీమ ఈరోజు ఇంత అభివృద్ధి అయ్యేది కాదు. ఈ సంవత్సరం మీరు ఒక్కసారి చూస్తే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మీరు అందరూ కూడా చూశారు, నేను ఎంత అటాచ్ చేయాలంటే ఈ ప్రాజెక్టుతో నాకు ఒక జీవితంలో ఒక కోరిక, ఒక ఆశయం, పోలవరం పూర్తి కావాలి, నదులు అనుసంధానం చేయాలి, తద్వారా ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా చేయాలని చాలా ప్రయత్నం చేశాను. ఆ తర్వాత వీళ్ళు చేసిన తర్వాత కొన్ని రోజులు నిద్రపోని పరిస్థితులు ఉన్నాయి, నిద్ర రాని పరిస్థితులు. ఇంత మంచి ప్రాజెక్ట్ని గోదావరిలో ముంచేశారని చాలా బాధపడ్డాను. నాకంటే ఎక్కువ బాధపడిన వాళ్ళు ఉండరు, ఎందుకంటే దిస్ ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్. ఫస్ట్ డే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రాజెక్టు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 ఎలక్షన్స్ అయిన తర్వాత 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి, రాజ్నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు గారు ఉంటే ఒకటే చెప్పాను, 7 మండలాలు తెలంగాణలో ఉండి మీరు నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేస్తే ఆ 7 మండలాలు రాకపోతే ఇది ప్రాజెక్టు పూర్తి కాదు. దానివల్ల నేను ముఖ్యమంత్రి అయినా మీరు ఏమంటారు, మళ్ళీ తెలంగాణ ఒప్పుకుంటే తప్ప ఇది జరగదని చెప్పి అడ్డం పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేయను, మీరు 7 మండలాలు ఇస్తే తప్ప నేను చేయనంటే ఫస్ట్ టైం చరిత్రలో 7 మండలాలు ఇస్తూ ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత, పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు. ఇంతవరకు ఎప్పుడు జరగల. ఎవరైనా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తానే, మంత్రుల ప్రమాణ స్వీకారం చేస్తానే, పార్లమెంట్ పెట్టి ప్రమాణ స్వీకారం చేసి తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ని అట్లా కాకుండా అవుట్ ఆఫ్ టర్న్ తీసుకొని చేశారు. కాబట్టి ఆ రోజు ప్రధానమంత్రి గారు చూపించిన చొరవ కానీ, బీజేపీ తీసుకున్న చొరవ వల్ల ఈరోజు ఆ ప్రాజెక్టు సాధ్యమైంది. లేకపోతే ఇంపాసిబుల్. ఈ ప్రాజెక్ట్ మళ్ళీ దీనికి సమస్యలు క్రియేట్ చేశారు. అదే మరిగా నేను రాష్ట్రంలో మీరు చూస్తే 65,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో ఖర్చు పెట్టాం. 14-19 వీళ్ళొచ్చి 12,000 కోట్లు ఖర్చు పెట్టారు. రాయలసీమలో 12,000 కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. నేను ఈ ప్రాజెక్టుల మీద అన్యాయం జరుగుతూ ఉంది అని నేను జిల్లాలో పర్యటన చేశాను. పర్యటన చేస్తే ఈ మొత్తం రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్స్ అన్ని నిర్వీర్యం అయిపోయినాయి, మీరు అన్యాయం చేశారు, పోలవరం ఇట్లా చేశారు, ఈ ప్రాజెక్టులన్నీ అన్యాయం జరిగిందని పోతే నన్ను అరెస్ట్ చేశారు. నా జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకున్నా, ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనే సంకల్పంతో నేను ఫైట్ చేశాను. అందుకే ఈరోజు మీరు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ కూడా జలహారతి అనే పేరు కూడా పెట్టి, ఎందుకంటే నాకంటే ఎక్కువ గౌరవం పొందిన వాళ్ళు ఎవరూ లేరు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ, విడిపోయిన తర్వాత కానీ, ఆ తర్వాత నా సంకల్పం ఒకటే తీసుకున్నాం, ఎట్టి పరిస్థితిలో అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చి తద్వారా శాశ్వతంగా కరువు నివారించాలి. ఈ రాష్ట్రాన్ని నెక్స్ట్ లెవెల్లో ఆటో పైలట్లో పెట్టాలని ఒక నిర్ణయం చేసుకున్నా, ఒక సంకల్పం తీసుకున్నా, దాని ప్రకారమే పనిచేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నన్ను ఎగతాళి కూడా చేశారు. ఇంకుడు గుంతలు దవ్వితే ఇంకుడు గుంతలు దవ్వుతున్నాడు, కంటూర్ ట్రెంచెస్ అంటే దానికి ఎగతాళి చేయడం, చెక్ డ్యాములు అంటే ఆ చెక్ డ్యాములు ఎందుకు అని ఎగతాళి చేసిన సందర్భాలు ఉన్నాయి, అటు తెలంగాణలో కానీ ఇటు కానీ.